హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. సో గాయ్స్, అక్క వాళ్ళు ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వస్తే బోర్ కొడుతుంది. సో ఇంకా రేకాయల సీజన్ కదా అని చెప్పేసి మా అక్క పద రేకాయలు తెంపుకుందాము అని చెప్పేసి అన్నారు. ఇంకా ఓకే అని చెప్పేసి మేము సిస్టర్స్ అందరం కలిసి రేకాయలు తెంపడానికి అయితే మిలిటరీ ఏరియాలోకి వెళ్ళిపోయామన్నమాట. సో మాకేమో భయం అవుతుంది, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారేమో అని చెప్పేసి. బట్ అక్కడ ఎవ్వరు ఏమీ అనలేదన్నమాట. సో ఇంకా అందరం కలిసి వెళ్ళి రేకాయలు అయితే తెంపుకుంటూ ఉన్నాము. ఓ మై గాడ్, రేకాయలు తెంపుకోవడం ఏమో కానీ ఆ ముళ్ళులు గుచ్చుకోవడం మాత్రము బీభత్సంగా ఉండిందనమాట. చాలా ముళ్ళులు ఉంటాయి కదా, సో చూసి కేర్ఫుల్గా తెంపుకోవాల్సి వచ్చిందనమాట. మాకైతే ఇలా చైల్డ్హుడ్ డేస్ ఇలా ఫ్లాష్ అయిపోయింది. మేము చైల్డ్హుడ్ మెమరీస్ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అప్పట్లో ఇలా చేస్తుండే అలా అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను వీడియోస్ తీస్తున్నాను, వీళ్ళేమో రేకాయలు తెంపుతూ ఉన్నారు. మంచిగా నన్ను తిట్టుకుంటున్నారు అనమాట, నువ్వు మంచి వీడియోస్ తీస్తున్నావు, మేమేమో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు రేకాయలు తెంపుతున్నాము అని చెప్పేసి. బట్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో ఇంకా నేను ఇలా వీడియోస్ తీస్తున్నాను, ఇంకా వాళ్ళైతే మంచిగా రేకాయలు అయితే తెంపేస్తున్నారు అనమాట. మనకు కావాల్సిందే రేకాయలు కదండి. సో అక్క వాళ్ళైతే రేకాయలు తెంపేస్తూ ఉన్నారు. తెంపేసి ఇంకా అందరూ బ్యాగ్స్లో అయితే వేసేస్తున్నారు అనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా నాన్ సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ అండ్ చిన్న లైక్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేకాయలు అంతా కూడా కింద ఫుల్గా పడిపోయాయి అనమాట. బట్ అన్నీ కూడా డ్రై అయిపోయింది. సో అంతా లేకుండే అక్కడ రేకాయలు. ఇంకా అక్కడ ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చేసి చెప్పారనమాట, లైక్ ఇక్కడ కాదు కానీ వేరే ప్లేస్కి వెళ్ళండి, అక్కడ చాలా రేకాయలు ఉంటాయి అని అంటే ఇంక అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. సో ఇది వచ్చేసి ఇంకో ప్లేస్. ఇక్కడైతే రేకాయలు చాలా ఉండింది. మేమైతే చాలా అంటే చాలా ఏమంటారు తెంపుకున్నాం అనమాట రేకాయలు. అంటే ఎవరిది వాళ్ళు పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఇంటికి వచ్చి చూస్తే చాలా రేకాయలు అయితే వచ్చాయి. యాక్చువల్లీ మంచి మంచి రేకాయలు ఏంటంటే మేము అక్కడే తెంపేటప్పుడే తినేసాము. ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఇంకా క్రేవింగ్స్. అక్కడ చూడండి, మా టీనా అయితే ఒంటరిగా అక్కడ కష్టపడుతూ ఉంది. మొత్తం ముళ్ళు గుచ్చుకుంటుంది అనమాట. తనలో అక్కడ సపరేట్గా తెంపుకుంటుంది. అక్కడ కూడా రేకాయలు ఉన్నాయంట. అండ్ ఇక్కడ చూడండి, ఇదిగోండి వీళ్ళందరూ సందులు వెళ్ళిపోయారనమాట. రేకాయలు అంటే ఇంకా ఇలా తీసుకోవడం బెస్ట్ కదా, పర్చేస్ చేసుకోవడం కన్నా మనం సెల్ఫ్గా ఇలా వెళ్ళి రేకాయలు ఏరుకోవడం అసలు దాంట్లో ఉన్న థ్రిల్లే డిఫరెంట్ కదా మనకి. ఇంకా ప్రతి ఒక్కటి మన చైల్డ్హుడ్ డేస్ అయితే ఇలా ఫ్లాష్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళకి కూడా వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తుంది, డెఫినెట్గా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇలాంటి డేస్ మళ్ళీ మళ్ళీ మనకు రాదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఆబ్వియస్లీ మనకు ఆ డేస్ అంతా కూడా ఇలా ఫ్లాష్ అయిపోతుంది అనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి, నాకు నీకు అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటూ తీసుకోవడము చాలా హ్యాపీ అనమాట. సో ఇక్కడ చూడండి, మా బావ అయితే తీసుకున్నాడు. మంచి మంచి రేకాయలు తీసుకొని పాకెట్లో వేసేసుకున్నాడు. అది ఎవరికి ఇవ్వలేదన్నమాట. మా బావ సెల్ఫ్గా పెట్టేసుకున్నాడు. ఇంకా నార్మల్వి అలాంటివన్నీ ఏరేసి మాకు ఇచ్చేసాడు. అంటే మంచిది, అతను తినేయచ్చు కదా అన్నట్టు. సో జస్ట్ జోకింగ్ గైస్. సో ఇంకా అందరం కలిసి రేకాయలు అందరికీలే, అవి ఎవరికి వాళ్ళకి కాదు, బట్ ఇంటి వాళ్ళ కోసమే. సో ఇంకా అందరము రేకాయలు తెంపేసి ఇంకా ఒక బ్యాగ్లో అయితే వేసుకున్నాం అనమాట. సో ఎంత వచ్చింది రేకాయ అనేది నా నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. సో చూసేయండి, రేకాయల క్వాంటిటీ అయితే బాగా వచ్చిందనమాట, చాలానే వచ్చింది. సో ఇక్కడ చూడండి ఎన్ని రేకాయలు వచ్చాయో. సో ఫైనల్లీ కష్టపడి ఇన్ని రేకాయలు అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అందరం కలిసి మంచిగా వాష్ చేసి తినేసాము. బట్ అనుకుంటాం, బట్ అంత మనం తినలేము. బట్ ఏదో మన సాటిస్ఫాక్షన్ అనమాట, అంతే. అండ్ మీకు పక్కగా మీ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చే ఉంటుంది వీడియో చూసిన తర్వాత. మీకు నా ఛానల్ నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ కొత్త మెంబర్స్ ఎవరైనా ఉంటే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.